అదిగో నక్రము విక్రమించెనౌరా అద్వైత వేదాంతిపై. ఒకసారి శంకరాచార్య జీవితంలో జరిగిన అపూర్వమైన ఘట్టం. బాల్యంలో ఏదో 5-6 ఏళ్ల వయస్సులో ఆయన దగ్గరే ఉండేటువంటి పూర్ణానది మడుగులో స్నానం చేస్తూ ఉంటే ఓ మొసలి పట్టుకుందిట. మొసలి గజేంద్రుణ్ణి పట్టుకోవాలి కానీ మన యోగీంద్రుణ్ణి పట్టుకోవడం ఏమిటండి? ఇదో గజేంద్ర మోక్షంలో మొసలి గజేంద్రుణ్ణి ఎలా పట్టుకుందంటే యోగీంద్రుడే పట్టుకుందంట. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్బరి మార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబన గతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించి యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించి కరిపాదాక్రాంత నిర్వక్రమై నక్రము విక్రమించే హరిపాదాక్రాంత నిర్వక్రమై. అక్కడ మొసలి యోగేంద్రుడైందట. మనం గమనించాలి మన తత్వంలో ఉండే విశేషం. ఒక యోగేంద్రుడే గజేంద్రుడిని పట్టుకుంది. ఇక్కడ మొసలి యోగేంద్రుడిని పట్టుకుంది స్వయంగా. అది కరిపాదాక్రాంతం అంటారు. ఒక అక్షరం మార్చుకుంటే అర్థమవుతుంది పోతన గారి తత్వం, భగవతత్వం. అది హరిపాదాక్రాంతం. హరిపాదం కోసం కరిపాదం పట్టుకుంది. ఏం చేయమంటాం మరి? ఇది పట్టుకుంటే కానీ ఆయన దొరకడం. బళ్ళో చూడండి, ఫీజు కట్టకపోతే పిల్లల్ని ఇంటికి పంపించేస్తారు. అప్పుడు ఫీజు పట్టుకొస్తారు వాళ్ళు. మరి పిల్లల్ని బాధపెట్టడం తప్పే, కానీ మరి అలా చేస్తే కానీ కొందరు కట్టరు. ఏం చేద్దాం? అలాగా సాధువుల్ని బాధపెడితే కానీ దేవుడు రాడు. అంచేతను అలా ఏదో విచిత్రంగా ఆ గజేంద్రుడిని బాధపెట్టింది, ఒక యోగీంద్రుడిగా మారింది అక్కడ. ఇప్పుడు యోగీంద్రుడినే బాధపడుతోంది. అందుకని నాకు అనుమానం వచ్చింది, ఏమిటి మొసలికి ఏమైనా మతుందా లేదా? అదిగో నక్రము విక్రమించెనౌరా అద్వైత వేదాంతిపై మదమాతంగముగా భ్రమించెను జగన్మాన్యత్వమున్ గూర్చును. మదమాతంగముగా భ్రమించెను జగన్మాన్యత్వమున్ గూర్చును. సదసత్సంశయ గోచరం వైనదా సన్యాస చక్రాహతిన్. సదసత్సంశయ గోచరం వైనదా సన్యాస చక్రాహతిన్. ముదుకన్ తల్లిని మాయజేయవలెనా మోక్ష ప్రచారార్థమై. స్వామి, ఏమీ నీలేలా. ఎవరిని బాధపడతావో, ఎంతమందిని ఆనందింపజేస్తావో ఎలా మేము లెక్క కట్టగలం? ముదుకన్ తల్లిని మాయజేయవలెనా మోక్ష ప్రచారార్థమై. నక్రం అద్వైత వేదాంతి. అసలు ద్వితీయాద్వైభయం ఇది కదా అద్వైతానికి మూలం. రెండవది ఉంది అనుకోవడం వల్ల భయం కలుగుతోంది. ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేకనానాస్తి కించన. మంచిది. ఆ మొసలు వేరు, స్వామి వేరు, ఆ చెరువు వేరా? మనం వేరు అనుకుంటాం, మొసలు కూడా వేరు అనుకోవచ్చు. కానీ ఆయన అలా అనుకోడే. అటువంటి వేదాంతిని మొసలు పట్టుకోవడం ఏమిటి? అని తెలుస్తుందా పట్టుకున్నట్టు? గజం మిథ్య పలాయనం మిథ్య అనే రకం కదా అద్వైతం అంటే. అదేమిటది? మీకు భేదం ఎక్కడి నుంచి వచ్చింది? పట్టుకోవడానికి శంకరాచార్య వేరే పదార్థం, మొసలు వేరే పదార్థమా? అంటే భౌతికంగా ఎప్పుడూ అన్నీ వేరుగానే ఉంటాయి. ఈ భౌతికంగా జరుగుతున్న చర్యలు మూలంలోకి వెడితే అన్నీ ఒకటే అని తెలుసుకోగలిగితే దుఃఖము లేదు, భయము లేదు. ద్వైతమే భయం, అద్వైతం నిర్భయం. ద్వైతమే దుఃఖం, అద్వైతం సుఖం. మంచిది. అద్వైత భావనలకు మనం వాటిని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టే వరకు భయం కానీ, దుఃఖం కానీ, కోరికలు కానీ ఏది పోయే ప్రశ్న లేదు. ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి. ఇంకా సామీప్యం, సారూప్యం, సాలోక్యం, నువ్వు ఇవన్నీ ఊరికే రిజర్వేషన్లు మినహాయింపులే. అసలు సాహిత్యం ఒకటే. ఇది ఉన్నది ఒకే పదార్థం అని ఆయనకు తెలుసు కదా. అంటే పోయి మదమాతంగముగా భ్రమించును. ఏమో అప్పుడు చెరువులో దిగిన మత్తెక్కిన మాతంగమా లేదే. మనస్సనే మత్త మాతంగాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పాడని. ధైర్యాంకుశేణ నిభృతం దృఢభక్తి శృంఖలయ బధాన చిద్యంత్రై. ధైర్యం అనేటువంటి అంకుశంతో నా మనస్సు అనేటువంటి మత్తేబాన్ని కట్టి నీ పాదాల దగ్గర పాడేస్తున్నానయ్యా అన్నాడు. పురకర్ర చరణ అలాని. శివుని యొక్క పాదములు అనేటువంటి ఆలానం అంటే గజాన్ని కట్టే కొయ్య. నీ పాదములే ఏనుగును కట్టే కొయ్యల్లాంటివి. వాటికి కట్టి పారేస్తున్నా నా మనస్సును అన్నాడు. అటువంటి మనస్సు మాతంగం ఎలా అవుతుంది? అయితే మాత్రం దాన్ని బాధించడం ఎలా సాధ్యమవుతుంది? శివుడికి అంకితమైన మనస్సు. అలాగా మతమాతంగముగా భ్రమించను. అప్పుడు నాకే అనిపించింది ఒక మాట, లేదు ఇవన్నీ లీలడు. ఎందుకంటే జగన్మాన్యత్వమును గుర్చున్న స్వామి సన్యాసం పుచ్చుకోవాలి. అప్పుడు కానీ ఆయన లోకానికి చేదలుచుకున్నటువంటి మీరు చెయ్యలేడు. ఆయనకి జగద్గురువుగా రావాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా అప్పుడే వస్తాయి.
4 జగద్గురు పీఠాలు స్థాపించడం కూడా అప్పుడే జరుగుతుంది. ఆయన ఇంట్లో కూర్చొని పెళ్లి చేసుకుని 4 పిల్లల కంటే పీఠాలు ఎలా వస్తాయి? పిల్లల కంటే పీఠాలు ఎలా వస్తాయండి? జగత్తుకి ఇంత ఉపకారం ఎలా జరుగుతుంది? అందుకని మరి అది జరగాలంటే అందుకోసం ఇది ఒక లీల. ఏదో హరిపాదం కోసం కరిపాదం పట్టుకున్నట్టే ఇక్కడ కూడా ఆయన జగన్మాన్యుణ్ణి చేయడం కోసం ఈ లీల ప్రదర్శిస్తుంది. అది బహుశా ఆయన ప్రయోగించిన లీల అవునేమో అని అంతే. మరి చివరికి జరిగింది అదే. అన్నీ మాయే. తల్లి మాయలో పడింది. అందుకే సదసత్ సంశయ గోచరం అయినది. సత్ అసత్ ఉందా లేదా అన్న అనుమానానికి తావైంది అది నిజంగా. సన్యాసి చక్రాగతి అమ్మ తల్లి పరిగెత్తుకొస్తే సన్యాసం పుచ్చుకుంటే మొసలు ఇవెక్కడ మొసళ్ళు ప్రత్యేకంగా సన్యాసం పుచ్చుకుంటే వదిలేసే మొసళ్ళు కొన్ని సంసారంలో జరగానే పట్టుకునే మొసళ్ళు కొన్ని ఉంటాయి. ఏమిటి సన్యాసం పుచ్చుకుంటే వదిలేస్తానంటుంది. ఒక మొసలు మాట్లాడిందా? మొసలికి సన్యాసం అంటే అంత ఇష్టమా? అదే పుచ్చుకోవచ్చుగా. ఇది వదిలేసింది. ఆ తల్లిని నమ్మేసింది, ఇవి వదిలేసింది. ఆతుల సన్యాసం పుచ్చుకున్నట్టు వదిలేసింది. ఇదంతా ఎందుకంటే ముదుకం తల్లిని మాయ చేయవలన మోక్ష ప్రచారార్థమే. స్వామి, మీ మహానుభావుల కథలు రామకథనగా కృష్ణ కథనగా మీ కథనగా ఎలా ఉంటాయి విచిత్రంగా. లోకాన్ని ఆనందింపజేయడం కోసం వాళ్ళని వాళ్ళు బాధ పెట్టారండి. వనవాసానికి వెళ్ళి రాముడు కౌశల్యని ద్రౌపదిని బంధువుల్ని బాధ పెట్టలా, కానీ లోకాన్ని ఉద్ధరించాడు. పుట్టగానే అక్కడికి యశోద దగ్గరికి వెళ్ళిపోయి కృష్ణుడు ద్రౌపది దేవకిని బాధ పెట్టలా. 8 ఏళ్ళు ఆవిడ చెరసాల్లో లేదు, కానీ అక్కడ వాళ్ళని బాగు చేశాడు. తర్వాత మరి ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆవిడ పిల్లలు ఆవిడ బాధ పెట్టలా, కానీ మనకి జగత్ కళ్యాణం అయింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అలాగే శంకరాచార్య స్వామి తల్లిని బాధపెట్టి ఉండొచ్చు. మరి నిజమే. మరి ఒక కొడుకు సన్యాసం పుచ్చుకుంటే ఏ తల్లికైనా బాధగానే ఉంటుంది. కానీ మరి జగత్ కళ్యాణం జరగాలంటే అటువంటి వాళ్ళు కళ్యాణం మానేయాలి. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి మనమంతా ఉన్నాగా శంకరాచార్య ఎందుకు? ఈ మాత్రం లోకోపకారం మనం చేయలేమేమిటి? మనకు అంతకంటే వేరే ఏమైనా చేతనం ఉండదు కనుక. అందుకని మహానుభావులు కారణ జన్మలు వాళ్ళు చేసేవి వాళ్ళు చేయాలి. అందుకని బహుశా ఏమయ్యా ఈ మాయలో తల్లిని మాయ చేసేవయ్యా. మరి మాటిమాటికి అమ్మ అనేవాడికి నాకు కాస్త బాధగానే ఉంటుంది. అందుకే సాగర ఘోష కావ్యంలో నాకు స్వామివారి అనుమతి నేను తీసుకుని దుఃఖించి రాయనా వద్దా అని తాపత్రయపడి చివరికి నిజంగానే మొహమాటం లేకుండా చెబుతున్నా ఏం రాయి అన్న ఆజ్ఞ ఏదో నాకు స్వప్నంలో వినిపించి 14 పద్యాలు రాశాను. ఆయన తల్లి బాధపడిన విధానం అంత మాతృవేదన. మరి ఒక్కగానొక్క కొడుకు భర్త చనిపోయాడు. ఆ కొడుకేమో ఒకడు సన్యాసం పుచ్చుకుంటే వేరే పిల్లలు లేరా? బ్రాహ్మణ వితంతువా ఎవరు దేనికి పిలవరా? అశుభంగా భావిస్తారా? ఊళ్ళో ఏమో అచ్చమ్మ కోడలు కానుపుకొచ్చింది, రామమ్మ కూతురు కాపరానికి వెళ్ళింది, సుబ్బమ్మ అప్పుడే మా అమ్మ అయిపోయిందని పేర్లే. ఈవిడ ఆ మాటలు వినడం అయ్యో మా అబ్బాయి ఇక్కడ ఉంటేనా అనుకోవడం ఎంత దుఃఖం అండి. అంచేత నేను ఇవన్నీ చూసి మా అమ్మ కూడా అటువంటి పిల్లాడు వెళ్ళిపోయినటువంటి దుఃఖం మా అమ్మ కూడా అనుభవించడం నేను చూశాను. కాబట్టి మా అన్నయ్య వెళ్ళిపోతే మా అమ్మ ఎలా బాధపడింది, సామాన్యుడైన మా అన్నయ్య గురించి, మరి అసామాన్యుడైన జగద్గురువు గురించి ఆర్యాంబ ఎంత బాధపడి ఉంటుందో అని మాతృవేదన పేరు మీద 14 పద్యాలు రాశాను. నా బాధ తీరే వరకు రాశాను. మా అమ్మ బాధ తీర్చడానికి రాసి మా అమ్మకి పిలిపించే ఫోన్ లేరా ఆవిడే పడింది నేనంత రాదు ఫోన్లే అమ్మ నీ బాధ నా పద్యాలతో తగ్గింది కదా సంతోషం అన్నాడు. అలాగా తల్లిని మాయ చేయాలంటే మరి అంతే మహానుభావుల కథలు అలాగే ఉంటాయి. అంచేతనే మనం గుర్తించాలి. లోకంలో ఇప్పుడు మనం గ్రామం కోసం జగత్తు కోసం ఏదైనా చెయ్యాలి అంటే కొంత సొంత జీవితాన్ని కోల్పోక తప్పదు. కుటుంబ సభ్యులు సైతం దాన్ని అర్థం చేసుకోవలసింది. అలాగని పూర్తిగా అన్యాయం చేయమని కాదు, కొంత తప్పదు. మహానుభావుల చరిత్రలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు స్వామి శివునికి ఏమి అర్పించాలి, నిన్న పూజ ఎలా చేయాలో చెప్పారు. ఇప్పుడు ఏం అర్పించాలి, ఏమిమ్మంటావు? నీకేం తక్కువని? కరస్థే హేమాద్రం గిరిశ నికటస్థే ధనపతం గృహస్థే స్వర్భోజ అమరసురభి చింతామణిగణి. కరస్థే హేమాద్రం గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భోజ అమరసురభి చింతామణిగణి. శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే. శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనక. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనక. ఏమిమ్మంటావు నీకు? కరస్థే హేమాద్రౌ
నీ చేతిలో బంగారు కొండ ఉంది. హేమాద్రి అంటే బంగారు కొండ, మేరు పర్వతం. అదే ఆయనకి ధనుస్సు. త్రిపురాసుర సంహార సమయంలో మేరు పర్వతం ధనుస్సు అయింది. బంగారు కొండని ధనుస్సుగా చేత్తో పట్టుకుని కాసేపు వాడుకుని వదిలేసిన వాడికి ఓ తులం బంగారం పెట్టి శివుడికి ఏమన్నా చేయదు. ఎవరికి కావాలి ఈ తులం మొక్కుపోవడం? ఓ పట్టుకు సరిపోదు. ఇది ఏం చేసుకుంటాడు ఈ తులం ఆయన? అంచేత శివుడికి బంగారం ఇద్దామనుకోవడం అజ్ఞానం. ఆయన దగ్గర బంగారు కొండ ఏకంగా. మనం ఏదో మామూలుగా పిల్లలు బాగుంటే బంగారు కొండ అంటాం, నిజంగా బంగారు కొండ ఉంది ఆయనకి. ఆ బంగారు కొండను చేత్తో పట్టుకుని మనం బంగారం ఏమి ఇస్తామండి? ఇవ్వలేము. పోనీ ఇంకొక రకంగా ఆలోచన వస్తుంటుంది మనకి, డబ్బులు ఇద్దాం, బంగారం డబ్బులు ఇద్దాం. బంగారం అంటే మళ్ళీ ఏదైనా అవసరం వస్తే అమ్ముకోలేరు, కొంచెం బాధపడతారు, బంగారం అమ్ముకోవడదు అశుభం అని. పోనీ డబ్బులు ఇద్దాం, నేరుగా ఖర్చు పెట్టుకుంటారు, వారికి కావాల్సింది కొనుక్కుంటారు. అంటే నికటస్థే ధనపతో కుబేరుడు. రఘుమహారాజు దగ్గర బంగారపు నాణ్యాలు వర్షం కురిపించిన వాడు అంతవరకు ఎందుకండి? మన ఏడుకొండల దేవరా పెళ్లినాటికి అప్పించాట. ఎంత అప్పించాడో ఏమిచ్చాడో లెక్కలు తేలం ఎప్పటికే. ఈయనకు వడ్డీ కడుతున్నట్టు ఎప్పటికే, ఇంకా అసలు తీరనే లేదుట. ఇదేమి లేలో ఇదేమి విలాసం. అటువంటి వెంకటేశ్వర స్వామికి అప్పించిన కుబేరుడు శివుడు కాళ్ళ దగ్గర ఉంటాడు ఇప్పుడు. కావాలంటే ఆయన ఇవ్వలేడా? ఎన్ని లక్షలేనా? అటువంటి ఆయనకి మనం డబ్బు ఏమిస్తాం? 8,000 ఇస్తాం కుబేరుడు కాళ్ళ దగ్గర ఉండేవాడికి. బంగారు కొండ చేతిలో పట్టుకున్న వాడికి బంగారం ఏమిస్తాం? భగవంతుడికి ఏదో ఇచ్చి గొప్ప చెప్పుకుందాం అనుకోవడం ఎంత అజ్ఞానమో గమనించండి. అందుకే భగవద్ విగ్రహానికి దేవాలయాల్లో ఇచ్చినటువంటి డబ్బు బంగారం తక్షణం మర్చిపోవాలి. అక్కడ ఎక్కడ పేరు వేయించమని అడగకూడదు. అసలు పేరు వేయించమని అడగకూడదు. ఒకవేళ వెయ్యాలని మనకు అనిపిస్తే తల్లిదండ్రుల పేర్లు వేయించాలి. పొరపాటును కూడా మనం వారు బతుకుండగా మన పేరు ఉండకూడదు, మనం బతుకున్నంతకాలం మన పేరు ఉండకూడదు. మనం బతుకున్నంతకాలం, వారు కాదు, మనం బతుకున్నంతకాలం మన పేరు ఉండకూడదు. మన తర్వాత మన పిల్లలు వేయించుకుంటారు, మన పేరు లేతలేదు, అది వాళ్ళ ఇష్టం. అసలు ఏ పేరు లేకపోవడం అన్నిటికంటే ఉత్తమం. ఎందుకంటే ఈ పేర్ల వ్యామోహం కూడా పెరుగుతుంది. సరదాగా చెబుతూ ఉంటారు, ఒక ఆయన ఫ్యాన్లు విరాళం ఇచ్చేట 4 ఫ్యాన్లు, ఆ రెక్క మీద నా పేరు ఉండాలంట. 3 రెక్కల మీద రాసేట కరువు తీర. ఇంకా అక్కడ నుంచి వచ్చి కూర్చొని ఫ్యాన్ ఆన్ చేస్తే తిరుగుతుంది. తిరిగితే ఎవరికి కనపట్లేదు కాబట్టి తిప్పకండి ఫ్యాన్లు అన్నట్ట. మరి ఇంకెందుకు ఫ్యాన్లో? ఇలాగే ఉంటాయి దానాలు. అంచేత అసలు పేర్లు తాపత్రయం పనికిరాదు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు పేర్లు చెప్పడం ఒకటి, అంత తాపత్రయం అక్కర్లేదండి. మనం తెలుసునండి ఎవరికో భగవంతుడికి. ఒక శాస్త్ర సంప్రదాయం అది. ఎందుకంటే ఏదో మనకు సంతృప్తి కలుగుతుంది. అందుకే యజమాని పేరు ఒక్కటే చెప్పి సకుటుంబస్య సబాంధవస్య చాలండి. భార్య పేరు చెబుతారు, పిల్లల పేర్లు చెబుతారు, కోడళ్ళ పేర్లు చెబుతారు, మనవాళ్ళ పేర్లు అవసరం లేదండి. అర్చకులను యాతన పెట్టకూడదండి. అలాగా ఒక్క యజమాని పేరు గోత్రం అంతే. ఎందుకంటే కొన్ని వందల మంది వస్తారు, ముఖ్యంగా పుణ్యతిథుల్లో కొన్ని వందల మంది వస్తారు. ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళకి ఎంత కష్టం అండి. అంచేతను మనమే అలవాటు చేసుకోవాలి. ఇది ఇంతమంది పేర్లు, ఇదంతా అహమే. నా పేరు చెప్పాలి, మా అబ్బాయి పేరు చెప్పాలి, మా కోళ్ళు ఇంటి దగ్గర ఉంది మా దాన్ని మర్చిపోయారు, వద్దు అవన్నీ. ఇదంతా వ్యక్తిత్వపు ఘర్షణ. ఐడెంటిటీ అంటారే ఆంగ్లంలో అస్తిత్వ ఘర్షణ. నా పేరు చెప్పలేదు, ఏం దేవుడు తెలియదమ్మా నువ్వు వచ్చావని? పిల్లలు తెలియదు, పిల్లలు వచ్చారని తెలియదా? కేవలం ఏదో సంతృప్తి కోసం నేను వెళ్ళి దండం పెట్టు అంటే పైగా వెళ్ళగానే ఎప్పుడు పేరు చెప్పకల్లా పాదుకులు పూజ చేసినప్పుడే ప్రత్యేకమైన పూజ చేస్తేనే గోత్రం చెప్పడం. అందుకని ఊరికే మామూలు దర్శనానికి ఎందుకంటే గోత్రాలు అవసరం లేదు. 300 మంది వస్తారు, దర్శనం చేసి కడతారు. ఆ పూజా ఫలం మనకి చెందాలను కోరుకుంటాం కాబట్టి ఊరికే గోత్రనామాలు అక్కడ ఒక సంతృప్తి కోసం. మనం గోత్రనామాలు చదవకపోయినా భగవంతుడు తెలుసు ఆ ఫలితం ఎవరికి ఇవ్వాలి. కొన్ని లక్షల ఆవులు ఉన్నా సరే దూడ తన ఆవు దగ్గరికే ఉడుతుంది. కొన్ని లక్షల దూడలు ఉన్నా సరే ఆవు తన దూడకే పాలిస్తుంది. కర్మఫలం ఎప్పుడు అంతే, అది వచ్చేస్తుంది. మనకి ఈ గుర్తింపు తాపత్రయం ఉంది. ఇది ఎక్కువైపోయి ఇంకా రకరకాలుగా తయారైంది. ఓ 25 మంది పేరు చెప్పడం, అర్చకులు యాతన పడిపోవడం అక్కడ. అందుకని ఈ గుర్తింపు తాపత్రయం వద్దని చెబుతున్నారు. ఏమి ఇస్తాము? బంగారం ఇస్తావా, డబ్బు ఇస్తావా? ఇచ్చిన దానికి పేరు కోసం తాపత్రయపడుతుంది. గుళ్ళో ఏదైనా దానం ఇచ్చామంటే నా పేరేం వేయొద్దండి, ఎవరికి చెప్పొద్దండి, అక్కడ ఖర్చు పెట్టేయండి, సరిపోతుంది. ఇంకా అసలు అవసరం లేదు దానికి. ఎవరికో స్ఫూర్తి అవసరం లేదండి. ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. ఈ స్ఫూర్తుల పేరు మీద జరుగుతున్నదంతా అహంభావమే. కరస్థే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపతవు గృహస్థే స్వర్భూజ అమరసురభి చింతామణి గణి. పోనీ ఒక్కోసారి మనకు అనిపిస్తుంది డబ్బు బంగారం కూడా కాకుండా, డబ్బు వాళ్ళకే ఉంది, మనం ఇచ్చేది ఏమిటి? అలాగే బంగారం ఇస్తే ఎంత ఇచ్చినా ఆందమ్మ, ఖరీదు ఎక్కువ. ఎందుకంటే చిన్నం పొన్నం ఇస్తే సరిపోదు. అలాగని 2 తులాలు ఇచ్చామో మనం వారిపోతాం. అందుకని వైవిధ్యమైన బహుమతులు ఇస్తారు కొంతమంది. ఏదో ఎవరు ఇవ్వంతోటి విచిత్రమైన బొమ్మ ఎక్కడో అమెరికా నుంచి పట్టుకురావడం, ఏదో ఓ గడియారం అందులోంచి ఓ పెట్ట బయటికి రావడం, గంట కొట్టినప్పుడు టిక్కు కొట్టడం, ఏదో ఉంటాయి. ఇలా ఇవి విచిత్రం అంట. అలాంటి విచిత్రాలు కొన్ని ఉన్నాయి. అదే స్వర్భూజ, ఇదేమిడు కర్బూజ పండులాగా. స్వర్భూజ అంటే కల్పవృక్షం, స్వర్భూజ
భూజం అంటే చెట్టు, స్వర్భూజం అంటే స్వర్గంలో పుట్టింది కల్పవృక్షం. అమర సురభి కామధేనువు, చింతామణి గణి, చింతామణి పీఠం, కామధేనువు, కల్పవృక్షం, ఇవి వైవిధ్యమైన బహుమతులు. పోనీ ఇంత విచిత్రమైనటువంటి బహుమతులు ఏమైనా ఇద్దాం, పోనీ ఇవని కాదు, ఇవి ఇవ్వలేం మనం ఎలా, అవి మనం ఎలా ఇస్తాం, స్వర్గంలో ఉంటాయి. పోనీ అలాంటివి ఏమైనా ఇప్పుడు ఇందాక ఏదో గంట కొట్టే పెట్ట అన్నట్టుగానే ఏదో సాలార్జంగ్ మ్యూజియంలో ఒక మనిషి బయటకు వచ్చి గంట కొట్టడంలాగా అలా ఏమైనా గుళ్ళో ఒక వైవిధ్యమైన బహుమతులు ఇద్దామంటే కల్పవృక్షాన్ని మించి, కామధేనువును మించి, చింతామణి పీఠాన్ని నుంచి వైవిధ్యమైన బహుమతి ఏదన్నా ఉందా? అవన్నీ ఆయన గృహస్థే, ఇంట్లో ఉన్నాయి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఇంకొకటి అనిపించింది భక్తుడికి, నాబోటిగాడికి, ఏమిటో శివుడు ఎప్పుడు వేడెక్కిపోతూ ఉంటాడు పాపం, ఆయన శరీరంలో వేడి ఎక్కువ, కొంచెం వేడితత్వం అమ్మా. ఎందుకుట, నెత్తి మీదేమో ఇది 3వ కన్ను అగ్ని, ఈ కంఠంలో విషం, మరి ఇవన్నీ వేడి కాదండి, ఒంటి మీద బూడిద, పాము బొసబొస, అందుకని వేడి. పోనీ ఏదైనా చల్లగా కాస్త మంచి ఐసుగడ్డ ఒకటి పట్టుకొచ్చి నెత్తి మీద పెడదాం, చల్లగా ఉండేలాంటి. శిరస్థే శీతాంశౌ, చల్లని చందమామ ఆయన నెత్తి మీద ఉన్నాడు, నువ్వేం పెడతావు అక్కడ? ఇది విశేషం. పోనీ ఏమీ వద్దు, ఇంకోటి చుట్టూ అమంగళ పదార్థాలు ఉంటాయి, ఏనుగుతూరు, నెత్తురు గారుతూ ఉంటుంది, బూడిద, మెళ్ళోనేమో ఎముకలమాల, పుర్రెల దండ, ఇవన్నీ అమంగళాలు కదా, కాస్త మంగళద్రవ్యంగా మంచి మల్లెపూల దండ, గులాబీ పూల దండ ఏదైనా పట్టుకొచ్చి ఆయన మెళ్ళో వేద్దామంటే చరణ యుగళస్థే అఖిల శుభే, ఆయన నీకు అమంగళ వాతావరణంలో అలా కనపడుతున్నాడు, కానీ ఆయన పాదాలు ఆశ్రయించిన వాళ్ళందరికీ శుభాలే జరుగుతున్నాయి, అశుభాలు జరగట్లేదు. పైగా భాగవతం లాంటి వైష్ణవ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పిన మాట, శివారాధన చేసిన వాడికి ముందు ఐశ్వర్యం వస్తుంది, విష్ణువారాధన చేసిన వాడికి ముందు ఐశ్వర్యం పోతుంది. ఖచ్చితంగా చెప్పారు ఆ విషయం. శివారాధన చేస్తే ముందు ఐశ్వర్యం వస్తుంది, విష్ణు ఆరాధన చేస్తే ముందు ఐశ్వర్యం పోతుంది. అంటే చరణ యుగళస్తే అఖిల శుభే, ఈ చరణాల్లోనే అన్ని శుభాలు ఉన్నాయ్యా, అందరికీ ఐశ్వర్యం, ఈశ్వరస్య భావం ఐశ్వర్యం, ఇంక ఏమమ్మంటావు? అందుకని కమర్థం దాస్యేహం, బహు చమత్కారమైన పని చేస్తున్నాడు ఆయన కవిగా. ఏమమ్మంటావు నీకు కమర్థం దాస్యేహం? భవతు భవదర్థం మమ మనః, నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది, ఎంతకీ చెప్పిన మాట వినంది ఓ పెంకి రకం ఒకటి ఉంది, అదేమిటంటే నా మనస్సు, అది నీకు ఇస్తున్నా అన్నాడు ఆయన. అంటే భగవంతుడు ఖచ్చితంగా కోరుకునేది మన మనస్సే. ఎంత బాగా చెప్పారండి శంకరాచార్య. అంటే భగవంతుడికి బంగారం ఇద్దాం అనుకోకండి, డబ్బులు ఇద్దాం అనుకోకండి, ఈ పువ్వులు ఆకులు ఏవో మనం చేయించి ఇవేని పెద్ద ముఖ్యమైనవి కావన్నీ నీకోసమే నువ్వు చేయించుకుంటావు. అందుకే అమ్మవారికి మనం ఆభరణాలు ఏమైనా చేయిస్తే, లేదా దేవుడికి ఏమైనా ఇస్తే, దేవుడి గుళ్ళో ఏమైనా దొంగతనాలు జరిగి అవి పోతే దేవుడిని అనకూడదండి, దేవుడు మాయ తగ్గిపోయింది, దేవుడికి వాటిని అన్నింటినీ కాపాడుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన చేయించమని అడగలేదు. చేయించిన వాళ్ళు ఎవరో కాపాడుకోవాలి, మీ అవసరం కోసం మీరు చేయించుకున్నారు, మీరు భటులను పెట్టుకుని కాపాడుకోండి, ఆవిడకి ఏమి సంబంధం, ఆవిడ భక్తుల్ని కాపాడుతుంది, ఈ ఆభరణాలు కాపాడుకుంటూ కూర్చుంటుంది ఆవిడ. ఈ తత్వం మనం గ్రహించకపోతే ఈ దేవాలయాల మీద ఉండే నమ్మకం పోతుంది, తప్పది. దేవుడు మహిమ అక్కడ కాదు వ్యక్తమయ్యేది, ఆ విషయంలో కాదు. అనాథ భక్తులు ఓడంతమంది పాపం జీవనం గడవక, అమ్మ దుర్గమ్మ తల్లే అది వద్దాం అనుకున్నావు, అమ్మ రిక్షా వండి ఏం చేయమంటావు, అమ్మ బేగరాలు లేవు, చచ్చిపోతున్నాను తల్లి అంటాడు. వాడిని అనుగ్రహించడానికి వెళ్ళిపోతున్నాడు వాడు గుడిసి దగ్గరికి, నేను ఉన్నాను రా నీకెందుకురా అని. వాడు ఎక్కడో వాడికి ఎప్పటి నుంచో వాడు కనపడిన ఒక బంధువు రూపంలో కనపడి అన్నం తినిపిస్తుంది. అది భగవంతుని యొక్క తత్వం. ఆర్తి కావాలి, ఆర్తి కావాలి. ఈ డబ్బు ఉన్నవాడి అజీర్తి కాదు భగవంతుడికి కావాల్సింది, పేదవాడి ఆర్తి. పేదవాడు ఆర్తికి భగవంతుడు లొంగుతాడు, ధనవంతుడు అజీర్తికి భగవంతుడు లొంగడు. వీడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు తెలుసు, గొప్పల కోసం చేస్తున్నాడు, పోవాయా అంటాడు అంతే. మొత్తం పైగా ఆ దొంగతనం కూడా దేవుడు ఎవడు చేయిస్తాడంటే, ఎవడు బాగా పేదవాడో వాడికి చెప్తాడు, వీడు వేసేరా అబ్బాయి నీకెందుకు, వాడు ఇచ్చాడు నువ్వు బటుపో అంటాడు. మామూలుగా నీకేమంటే ఎవడో నాకు ఇచ్చాడు నువ్వు బటుపో అంటాడు. అదే దైవలీల. అందుకని ఏమిమ్మంటావు, బంగారం అన్నీ నీ దగ్గర, అందుకని నా మనస్సు నీకు ఇస్తున్నాను, నీ దగ్గర లేదు నా దగ్గర ఉంది, అందుకే ఈ మనస్సు ఎంత చెప్పినా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం లేదు, అదనమాట. అంటే ఒక వైవిధ్యమైన బహుమతిగా, మనస్సు కంటే వైవిధ్యమైన బహుమతి ఏముంటుందండి? అసలు ఈ కల్పవృక్షాలు, కామధేనువులు, చింతామణి పీఠాలన్నీ మనస్సు వైవిధ్యం కోసం పుట్టినవే కదా, మనోవైవిధ్యం నుంచి పుట్టినవే ఇవన్నీ. అది స్వర్గంలో ఇవన్నీ ఎందుకుంటాయి మనం అనుకుంటూ ఉంటాం. ఆకులు ఇచ్చే చెట్లే ఇక్కడ ఉన్నాయి, అసలు ఏమడిగితే అది ఇచ్చే చెట్టు ఉంటే బాగుండు. పాలిచ్చే ఆవులు ఉన్నాయి, ఏమడిగితే అది ఇచ్చే ఆవు ఉంటే బాగుండు.
గంగ ఇక్కడ అపవిత్రం అవుతుంది. అపవిత్రం కాని గంగ ఉంటే బాగుండు. ఇవే అక్కడికి ఆకాశ గంగల్ని, కామధేనువుల్ని, కల్పవృక్షాలని ఏర్పాటు చేసి ఈ మనిషి మనోభావనలే. ఈ భావనల ప్రకారం మొత్తం సృష్టి అంతా భావనాత్మకము, సందేహమే లేదు అందులో. మనకి ఇక్కడ ఏం లేవో అవన్నీ అక్కడ ఉండాలని కోరుకుండా స్వర్గంలో ఆకలి దప్పులు ఉండవు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ బాధపడలేక అది పెట్టాం అక్కడ. ఇతర మతాల వాళ్ళు ఉంటారు, అరేబియాలో ఉంటారు, వండేవారు పాపం, ఎడారి ఏమీ లేదు. అందుకని స్వర్గంలోనూ ఎప్పుడూ పారు సెలయేరులు, నదులు ఉండదు. ఎందుకంటే వాళ్ళు నీళ్ళు లేక చచ్చిపోయారు అక్కడ. అందుకని వాళ్ళ స్వర్గాల్లో ఉన్న ఎప్పుడూ పారు ఏరులు ఉంటాయి. మన స్వర్గాల్లో చింతామణి పీఠాలు, కల్పవృక్షాలు, కామధేనువులు ఉంటాయి. తెలిసిపోతుంది ఎలా వచ్చాయనేది. అయితే ఇవన్నీ మనోభావనే కదా. ఆ మనస్సుని నీకు అర్పిస్తానయ్యా అన్నాడు. ఇప్పుడు చూడండి సరిగ్గా దీనికి అనుబంధ శ్లోకం 87. ఇది 27. ఇది 27 దీని సంఖ్య. 87 60 శ్లోకాల తర్వాత దీనికి సమాధానం రాశాడు. అలా ఉంటుంది శంకరాచార్య ప్రణాళిక. మరి ఒక్కసారి శివుడు అన్నట్ట, ఏమీ ఇవ్వలేని దరిద్ర స్థితిలో ఉన్నావు అన్నమాట. సరే కానీ ఆ మనస్సే బారే అన్నట్టు. వెంటనే స్వామికి పౌరుషం వచ్చింది. నేను కాదు, నువ్వు మాత్రం నాకేమిస్తావు? ఏదో పెద్ద వచ్చేసావు ఇక్కడికి, ఏమి ఇవ్వలేం అని. మేము అసలే భారతీయులు, మాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. దేవుడు అన్నా సరే మేము ఊరుకోం, ఎదురు తిరుగుతాం. నేనేమి ఇయ్యలేనా, నువ్వేమిస్తావయ్యా? అశనం గరళం పణి కలాపు వసనం చర్మచ వాహనం అహోక్షక మమదాస్యసి కిం కిమస్తి శంభో, మమదాస్యసి కిం కిమస్తి శంభో, తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. నేనేం ఇవ్వలేనా, నువ్వు నాకు ఇస్తావా? అశనం గరళం, ఏమిస్తామండి? నాకు అన్నం కావాలి అంటే శివుడు, అన్నమా? మరి నేను రోజు తినేది విషం, తింటా చస్తాం, మేము చేస్తాం ఇక్కడ, నువ్వు కాబట్టి బతికవు. ఏమిస్తావు మాకు అన్నం? నువ్వు తినేది విషం, విషం ఇస్తే మేము తట్టుకోలేము. పని కలాపు అయితే నాకు ఆభరణాలు కావాలి, కడియాలు కావాలి, చూద్దాం కంకణాలు కడియాలు అంటే కడియం దానికేముందో ఆయన తీసి శివుడు ఇచ్చాడు. అదేమో కట్లపాం. ఆయన ఒంటి నిండా ఆభరణాలంటే పాములు, మరి నాగాభరణ, నందివాహన, నాగభూషణ. ఆ పాములు మనం ఎక్కడ భరిస్తాం? పని కలాపు. పోనీ మంచి బట్టలు కావాలి, రేమాండ్ షూటింగ్ అండ్ షర్టింగ్, ఒకటి కొంటే 2 ఫ్రీ, ఇయ్యి చూద్దాం అంటే వెంటనే ఆయన కట్టుకున్న వస్త్రం వాళ్ళ చెడే ఉంది, వసనం చర్మచ, అది ఏనుగుతోలేదు, మనం కట్టుకోలేము. అది ఉతకడానికి వీలు కాదు, ఇస్త్రీకి అసలే వీలు కాదు. పోనీ అలా కాదు, BMW కారు ఈ మధ్య మా పక్కింటి వాళ్ళు కొన్నారు, చంపేస్తున్నారు ఇంట్లో కొనమని, అటువంటి ఇవ్వయా అని అన్నామనుకో, వాహనం మహోక్ష, నా దగ్గర ఉన్నది ఇది పట్టుకెళ్ళమని ఒక ఎద్దు ఇస్తాడు. మహోక్ష అది పెద్ద మొసలి ఎద్దు, అది అరగంటకు అడుగేస్తుంది. ఆయనకి అక్కడ చెల్లుతోంది, ఏ ప్రయాణాలు లేవు కాబట్టి. మనకి ఎలా జరుగుతుంది? పొద్దున్న షూటింగు, రాత్రి మీటింగు, మధ్యలో ఈటింగు, 3 టింగులు. వాడికి ఎద్దు ఉంటే అలాగా, కారు ఉంటేనే దిక్కు లేదు. అందుకని నాకు నువ్వు అన్నం పెట్టలేవు, విషం ఇస్తావు, నాకు నువ్వు బట్టలు ఇవ్వలేవు, ఏనుగు చర్మం ఇస్తావు, నాకు నువ్వు ఆభరణాలు ఇవ్వలేవు, పాములు ఇస్తావు, చివరికి నాకు వాహనాలు ఇవ్వలేవు, ఒక ఎద్దు ఇస్తావు. అందుకని నాకు కూడా నువ్వు ఏమీ ఇవ్వలేవు కాబట్టి అప్పుడు శివుడు, నిజమేనయ్యా శంకరాచార్య, బాగా చెప్పావు, అయితే ఏమి ఇమ్మంటావు? మరి నీ రుణం తీర్చుకోవాలి కదా అంటే, తవ పాదాంబుజ భక్తిమేవ దేహి స్వామి. 27వ శ్లోకంలో నా మనస్సు నీకు ఇచ్చాను కదా, అందుకని 60 శ్లోకాల తర్వాత 87వ శ్లోకానికంటే షష్ఠి పూర్తి నాటికైనా నా మనస్సులో నీ పాదాంబుజ భక్తి, శివభక్తి అనే పదార్థం పెట్టి నాకు ఇచ్చేవయ్యా. ఇది కావలసింది, మనం కోరుకోవాలి. అంటే ఆ మనస్సులో ఎప్పుడూ శివభక్తి కలిగి ఉండడమే ప్రధానం. దీన్ని చెప్పడానికి శంకరాచార్య 27లో ఒక శ్లోకం రాసి 67లో ఒక శ్లోకం రాసి రెండింటి మధ్య ఒక అనుబంధాన్ని పెట్టి అసలు ఇంత కావ్యరచన చేయడం ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోండి. భక్తిలో మనం ఎంతసేపు శివ సహస్రం గొప్పది, విష్ణు సహస్రం గొప్పది, హనుమాన్ చాలీసా గొప్పది, సుందరకాండ గొప్పది అనేవో ఒక 4-5 లెక్కలు వేసుకుని అవే పట్టు కూర్చుంటాం. ఇంకా పుస్తకాలు అట్టలు కట్టేసినా సరే అట్ట కూడా మార్చకుండా. ఎందుకంటే మనకు నమ్మకం వచ్చేసింది, ఇది ఈ పుస్తకం వచ్చాకే మా ఇంట్లో శుభాలు జరిగి, శుభాల కోసమే మనకి ఎంతసేపు ఇవన్నీ. చిట్ట చివరికి జరిగేది అశుభమేనమ్మా, శుభం సమస్య లేదు. సుఖం అంటారు, చాలా పొరపాటు, మొహమాటం లేకుండా చెబుతున్నా. 2 దుఃఖాల మధ్యలో విరామానికి సుఖం అని పేరెట్టుకున్నాం మనం. సుఖం ఏంటంటే జీవితంలో 2 దుఃఖాల మధ్యలో విరామమే సుఖం. సమస్త తత్వవేత్తలు చెప్పిన మాట. ఎంత సంపాదించుకున్నా నాశనమే ముగింపు, కూడబెట్టిన వాటన్నిటికీ నాశనమే ముగింపు, సమస్త సంయోగాలకి వియోగమే ముగింపు. ఎంత బతికినా మృత్యువే ముగింపు. అశుభం అంటే ఎలాగా? శుభాశుభాన్ని సమానంగా తీసుకోవాలి, కోరికల్ని తగ్గించుకోవాలి, వీలైతే లేకుండానే చేసుకోవాలి. ఏది వచ్చిందో అది చాలు, ఏది పోయిందో అది అంతకంటే చాలు. పోవలసింది పోయింది, వచ్చింది. ఈ తత్వంలోకి వెళ్ళగలగాలి. అందుకే మనస్సు ఇస్తున్న భక్తి అంటే మనస్సు భక్తి, ఇంకేం అక్కర్లేదు. ఈ విషయాన్ని చెప్పడానికి ఇంత కావ్యం ఎందుకు అంటే, ఇలా వైవిధ్యంగా చెబితే ఇప్పుడు మనస్సు నిలబడలా, ఇప్పుడు నాకు నిలబడలా, నేను ఇప్పుడు అరగంట చెప్పాను ఒక భాగం అనుకుందాం, నాకు నిలబడిందిగా, ఈ చెబుతున్నంతసేపు దాంట్లోనే ఉందిగా, అదేగా నిలబడ్డం. ఇలాంటి పద్యాలు అయితే మీకు నిలబడుతుంది.
ఒకటే సహస్రనామం పట్టుకుని ఏడాది పొడుగు చెబితే నిలబడదు, యాంత్రికం అయిపోతుంది లెక్క. పైగా అది నోటుకు వచ్చేస్తుంది 10 రోజులు అయ్యేసరికి. ఇక ఊరికే నోరు నడుపుతూ ఉంటుంది, మనస్సు ఇంకోలా ఉంటుంది. మీకు అందరికీ అనుభవంలో ఉన్న విషయం ఇది. నువ్వు ఆత్మవంచన చేసుకోవద్దు. ఒకటే స్తోత్రం రోజు చదివాం, లేదా మంగళవారం ఇది సోమవారం ఇదని కేటాయించుకుని ఆ స్తోత్రమే చదవడం మొదలుపెట్టామంటే మనస్సు మొద్దుబారిపోతుంది. కావాలంటే సోమవారం శివకావ్యం, మంగళవారం హనుమంతుడికి సంబంధించిన పుస్తకం కావ్యం, అలాగే బుధవారం ఏదో రాముడికి సంబంధించింది, గురువారం ఏదో లక్ష్మీదేవికి సంబంధించింది, శుక్రవారం అమ్మవారికి సంబంధించింది, శనివారం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, ఆదివారం సూర్యనారాయణమూర్తి బ్రహ్మాండంగా మయూరుడు సూర్య శతకం ఉంది, ఆదిభట్ల నారాయణ దాస్ గారు సూర్యనారాయణ శతకం ఉంది, చదవండి. అలా పెట్టుకోండి. అది అయిపోయాక ఇంకో శతకం పెట్టుకోండి. నేను చేసే చెబుతాను, నేను ఇలాగే చదువుతాను. నేను ఒక సహస్రం పట్టుకుని నేను కూర్చోను. అందుకే బోల్డు పద్యాలు, బోల్డు శ్లోకాలు బుర్ర నిండా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెప్పగలం, ఎప్పుడు పడితే అప్పుడు ఆనందించగలం. ఇంట్లో భార్యాభర్త కూర్చుని కూడా ఇవే చెప్పుకుంటాం, ఆనందంగా ఉంటుంది. ఆ మనోవైవిధ్యాన్ని మనం అందించగలిగితే మనస్సు లగ్నం కావడం చిటికలో పని. సెలవు. ఏ వృక్ష ఫలములైనను ఆ వ్రేళ్లకు నీళ్లు పోయగందందగునా, ఆ వేళ్లకు నీళ్లు పోయగందందగునా. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ జగద్గురు శంకరాచార్య రచించిన శివానంద లహరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 4వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఖండన మండనములన ఖండుడు. ఎటువంటి వాడు శంకరాచార్య? ఏ వాదాన్ని ఖండించాలన్నా, ఏ వాదాన్ని అలంకరించాలన్నా ఆయనే. ఆ మేధాశక్తి ముందు ఎవరైనా నిలబడగలిగారా? భారతదేశంలో ఈ తాత్వికతకు సంబంధించి 2 మహానుభావులుగా చెబుతారు. ఒకరు బుద్ధుడు, 2 శంకరాచార్య. బుద్ధుణ్ణి హృదయానికి ప్రత్యేకగా భావిస్తారు. కరుణ, శాంతి, ప్రేమ ఇవి బుద్ధుని ప్రధాన లక్షణాలు. కాబట్టి బుద్ధుడు హృదయానికి, భారతీయ హృదయం బుద్ధుడట. భారతీయ మేధాశక్తి శంకరాచార్య అన్నారు. ఎందుకంటే ఇంకా ఆయన ఆ అద్వైతం అనేది ప్రచారం చేసి ప్రధానంగా అసలు సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఇది ఏర్పడలేదు, ఇది మాయా అన్నాడు. ఆశ్చర్యపోయింది యావత్ ప్రపంచం. అసలు దానికి వేదం నుంచి ప్రమాణం చూపించాడు, నిజ జీవితంలో ఉదాహరణలు చూపించాడు. 200 గ్రంథాలు రచించాడు, స్తోత్రాలు గ్రంథాలు కలిపి 200 ఏకంగా. అసలు మాయావాద సిద్ధాంతం, దానికి తిరుగులే. ఇంక ఎదుటివాడు మాట్లాడలేకపోయాడు ఇంకా మాయ అన్నాక. మీరు చెబుతున్నారు, నేను వింటున్నాను కదా, ఇదో మాయ అన్నాడు. ఇక అంతే. ఇంక ఇది నీకు ఎలా అర్థం? కలగను అన్నాడు. కలగను, కళ్ళలో జరుగుతున్నది ఏమిటి? శరీరం ఇక్కడ పడుకుందా? లోపల ఇంకో శరీరంలోకి వెళ్ళావు. ఎన్ని శరీరాలు ఉంటాయి ఒకడికి? అది మాయా కదా. సరే, అందులో ఉన్నప్పుడు అది మాయని తెలిసిందా? లేదే, బయటకు వచ్చాక కదా. అంతే. ఇందులో కూడా, దీని నుంచి కూడా నువ్వు బయటికి వెళ్ళాక తెలుస్తుంది ఆ విషయం. ఏమంటామండి? పక్కాగా రుజువైపోతుంటే. అంటే పచ్చి నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు అయిన వాళ్ళు కూడా తత్వదర్శనాల మీద గ్రంథాలు రాసిన వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, మేము దేవుణ్ణి ఒప్పుకోము, కానీ ఎప్పుడైనా మా బుద్ధి మారి ఒప్పుకోవలసి వస్తే అద్వైతాన్ని మించింది లేదన్నారు. ఎందుకంటే పక్క శాస్త్రీయంగా రుజువు అయ్యే సిద్ధాంతం అద్వైతం. ఒకటే ప్రశ్న, ఇందులో దేవుడు లేడని ఏమంటే, దేవుడు లేడయ్యా వదిలేయి, నువ్వు ఉన్నావా? నేను లేకపోవడమే అంటాడు. అది ఎవరు తెలుసుకో. నువ్వు వెంకట్రావు పుల్లారావు అయితే కాదు. అవునంటే రుజువు చేయి. ఎవరు వెంకట్రావు? ఈ శరీరమా? మరి పడుకున్నప్పుడు ఇంకో వెంకట్రావు అన్నాడు లోపల. మరి పోయినప్పుడు వెంకట్రావు అంటే పలకడే అయిపోయింది. వాడు వెంకట్రావు వాడు కాదని అర్థమైపోయింది. ఇంకా అంతే. వాడు అన్వేషణ చేసు. పైగా మనం చేయక్కల. ఇతర మతాల్లో, హిందూ ధర్మంలోనే ఉండే ఇతర మతాల్లో ఒక ఇబ్బంది ఏమిటంటే గురువుకు ప్రాధాన్యం ఎక్కువ. నేను దగ్గరుండి నడిపిస్తా, ఇంక నువ్వు నాకు దాసుడివి అంటే ఈ గురువు గారు బాధ్యత వహించి గురువు మునిగిపోతాడు. ఈ ఎంతవరకు చూపిస్తాడో తెలియదు. కానీ ఈ మొత్తం బంధాలు పెట్టుకుంటే ఏమవుతాడు? అద్వైతంలో ఆ సమస్య లేదు. ఎవరికి మనం గురుత్వం వహించాల్సిన అవసరం లేదు. నువ్వెవరో తెలుసుకో. కావాలంటే నేను మార్గం చూపిస్తా, నేను చెబుతా. నేను తీసుకెళ్ళి చూపించను. తీసుకెళ్తే నువ్వు వేరు, నేను వేరయ్యావు. ఎలా చూపిస్తాం? అది వేరు కాదని చెబుతుంటే. అంచేత నీ అంతటి నువ్వు తెలుసుకోవాల్సింది. భారాన్ని వాడిని ఎత్తి మీద పెట్టని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకునే క్రమంలో ఖచ్చితంగా దేవుణ్ణి అంగీకరించి తీరతాడు. ఇంకో మార్గం లేదు. అంటే దేవుడు లేడైన వాడితో మనం వాదించక్కల్లా. బాబు నువ్వు ఉన్నావా, అది ఎవరో తెలుసుకో, తెలుసుకున్నాక నా దగ్గరికి రా, అప్పుడు మాట్లాడదాం. ఇంకా రాలేడు. తెలుసుకుంటే రాడు. ఇంకా హాయిగా ధ్యానంలో ఉంటాడు. అది గొప్పతనం. ఖండన మండనముల నఖండు శిష్యుల నోట వేదముల్ బండిన ఇంటిలో. ఖండన మండనముల నఖండు
చిల్కల నోట వేదముల్ బండిన ఇంటిలో, చిల్కల నోట వేదముల్ బండిన ఇంటిలో, ఉభయ భారతి సాక్షిగా కర్మవాదమున్ ఖండన చేసి, ఖండన మండనముల నఖండు, చిల్కల నోట వేదముల్ బండిన ఇంటిలో, ఉభయ భారతి సాక్షిగా కర్మవాదమున్ ఖండన చేసి, శిష్యులను కాళ్ళుల చేతుల గైకొనెన్, శిష్యులను కాళ్ళుల చేతుల గైకొనెన్, శరన్మండల చంద్రకీర్తి, శరన్మండల చంద్రకీర్తి, మహిమమ్ము హిమమ్ముల గుట్టలెక్కగన్, మహిమమ్ము హిమమ్ముల గుట్టలెక్కగన్, మహిమమ్ము హిమమ్ముల గుట్టలెక్కగన్. ఖండన మండనాల్లో అఖండుడు మండనమిశ్రుని ఇంటికి వెళ్ళాడు. అది చిలకల నోట వేదములు పండిన ఇల్లు. దండం మీద ఉండే చిలకలు కూడా బ్రహ్మసత్యం జగన్మిథ్యా, బ్రహ్మసత్యం జగద్ధ్రువం వా జగదధ్రువం వా అని చిలక పలుకులు పలికేవాడు. లోపల జరిగే చర్చలన్నీ అవే. అందుకని అదే మాట్లాడేది. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది. దాన్ని బట్టి గుర్తించాట చిలకలు ఎలా మాట్లాడుతున్నాయంటే ఇది మండనమిశ్రుడు ఇల్లు. అటువంటి ఇంటిలో చిలకలు కూడా వేదాలు మాట్లాడే ఇంటిలో ఉభయభారతి సాక్షిగా, సరస్వతీదేవి స్వరూపంగా భావించే ఉభయభారతి సాక్షిగా కర్మవాదమును ఖండన చేసి, కర్మ ద్వారా మోక్షం రావడం అసాధ్యం, కర్మతత్వాన్ని గ్రహించవలసిందే, చేస్తున్నప్పుడు ఆ తత్వం ద్వారా జ్ఞానభూమికలోకి వెళ్ళవలసిందే, శుభేచ్ఛ విచారణ తత్వ అనాసక్తి సత్వాపత్తి తురియగా పదార్థాభావన వరుసగా 7 భూమికలు దాటవలసిందే. ఇందులోనే కూర్చుని దీంట్లోనే మోక్షం అనడం, ఇక్కడికి మునిగితే మోక్షం, అక్కడ తేలితే మోక్షం, ఈ పూజ చేస్తే మోక్షం, ఇవన్నీ ఆసక్తి కోసం ఆకర్షణ కోసం చెప్పిన మాటలే తప్పితే నిజాలు కావు. దానివల్ల మోక్షం రాదు. కావాలంటే అవి చేసిన వాళ్ళని చూస్తే మళ్ళీ రాగద్వేషాలకు లోనవుతూనే ఉన్నారు మనుషులు. జీవన్ముక్త లక్షణాలే కనపడవు. ఇది పైగా దీన్ని గొప్పగా చెప్పడం మళ్ళీను అది ప్రత్యక్షంగానే కనపడుతుంది. మోక్షం వాళ్ళకి రాలేదని. అసలు మోక్షం పక్కన కనీసం రాగద్వేషాలకు అతీతంగా శమధమాదులు కలిగిన వాళ్ళు కూడా కనపడరు. అందులోనే మళ్ళీ తగాదాలు, అందులోనే మళ్ళీ గొడవలు ఇంకెలా వస్తాయండి? ఎవరి మనస్సును వారు విచారణ చేసుకుని ఆ తత్వ విచారం చేస్తే తప్పితే ముక్తి లభించే సమస్య లేదు. అందుకని కర్మవాదమును ఖండన చేసి, శిష్యులను కాళ్ళుల చేతుల గైకొను, కాళ్ళ మీద చేతుల మీద కాళ్ళ చేతుల పడి బతిమాలారంటారు. అలా బతిమాలారు. మొత్తం మండనమిశ్రుడే ఓడిపోయి శిష్యుడే ఆయన సురేశ్వరాచార్యుడు. శృంగేరి పీఠానికి మూలం ఆయనే. కాళ్ళుల చేతుల అదో చమత్కారం. కాళ్ళు 2 చేతులు 2. ఆయనకు 4 శిష్యులు. హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు, పద్మపాదుడు, సురేశ్వరుడు. ఆ 4 పీఠ. అందుకని కాళ్ళుల చేతులు కైకొని కాళ్ళ చేతిలో పడేలా చేసుకున్నాం అంటే నలుగురిని తీసుకున్నాం. శరన్మండల చంద్రకీర్తి, శరత్కాలంలో ఉండే చంద్రమండలంలో ఎంత స్వచ్ఛమైనది నీ కీర్తి. పేరు పెట్టి ఆక్షేపించడానికి కూడా ఒక్క పొరపాటు పని అందులో కనపడదే నీ జీవితం మొత్తం మీద స్వామి. రామాయణ భారతాల్లోనే అనేక విషయాలకి మాబోటుగాళ్ళు ఇంకా సమాధానం చెప్పి సమర్థించాల్సిన పరిస్థితులు ఉన్నాయేమో. శంకరాచార్య జీవితంలో అసలు ఆ మత్సే లేదు. ఏమీ చెప్పక్కల. అంతా స్వచ్ఛ భారత్ అంతే. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. మహిమమ్ము హిమమ్మల గొట్టలేక, అది మన శబ్ద చమత్కారం. ఈయన మహిమమ్ము హిమమ్మల గొట్టలేక, హిమాలయ పర్వతం వరకు వ్యాపించి సర్వజ్ఞపీఠం వరకు వెళ్ళాడు. ఆయన శివుడు విషం తాగిన ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు చూడండి. మనలో జీవితంలో ఉండే భయాలన్నీ పోవడానికి. మనం పావు అంటే భయపడతాం, విషం అంటే భయపడతాం, వీధి కుక్కలంటే కూడా భయపడతాం. అందుకే మన సంస్కృతిలో కాముని పొన్నమ్మనాడు వీధి కుక్కలకి రొట్టి పెట్టమన్నారు. ఆ చనువు ఏర్పడే భయం పోతుంది. నాగులు చెబుతున్నాడు పుట్ట దగ్గరికి వెళ్ళి పావున్న చోటే పాలు పోయమన్నారు. ఆ భయం పోతుంది. పావును స్పష్టంగా చూడగలిగితే భయం పోతుంది. స్పష్టంగా చూస్తే ఏ విషయాన్ని గురించిన భయం ఉండదు, ఏ విషయాన్ని గురించిన కోరిక ఉండదు. మన కోరికలు ఎందుకు కలుగుతూ ఉంటే అసలు ఆ సౌందర్యాన్ని కూడా మనం స్పష్టంగా చూడకుండానే దాని గురించి చెలవల పలవలు ఇంకంతే ఉలవలైంది. చివరికి పెంచుకుంటాం అనవసరంగా మన ఊహతోటి. దాన్ని స్పష్టంగా చూస్తే ఏమీ లేదు బోసమ్మని అర్థమవుతుంది వెంటనే. ఇంక అసలు ఆ కోరిక ఉండదు. ఇంకా అది తెలియక చాలామంది ఈ వ్యామోహాల్లో పడతారు. ఏ వస్తువైనా అంతే. పెద్ద వస్తువు ఏదో చూసి మోజు పడతాం. ఇంటికి తెచ్చేవరకే దాన్ని వాడినే వాడింది తక్కువ, ఎందుకు కొన్నామో తెలియదు.
ఊరికే తుడుచుకునేటప్పుడు ఆడడం, పైకి లేపడం తోడవడం, పైకి లేపడం తోడవడం, ఏమీ లేదు. ఆ వస్తువు లేనప్పుడు కూడా బాగానే ఉన్నాం. అంచేత వస్తువు ఎప్పుడు వాస్తవం, వస్తువు నుంచే వాస్తవం అనే మాట వచ్చింది గమనించాలి. గురువు గౌరవం, వస్తువు వాస్తవం. వాస్తవాన్ని గమనించాలి, వస్తువును కాదు. అంటే ఆ వస్తువు ద్వారా మనకు చేకూరే ప్రయోజనం ఎంత, ఇలా చూస్తే సరిపోయింది. అదిగో ఇప్పుడు విషాన్ని కూడా, విషానికి మనం భయపడతాం కదా, ఆ విష స్వరూపాన్ని చూడండి. జ్వాలోగ్రస్య కలామరాతి భయదక్షేళ కథం వా త్వయా దృష్ట కించ కరే ధృత కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతక కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్వద కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్వద. ఏమిటయ్యా, పాలసముద్ర మథనమా, విషం పుట్టడమా? అదేమిటి, పురుటి గదిలో పిల్లాడు పుట్టినట్టు పుట్టిందా? ఏమిటా పుట్టడం? పోనీ ఏదో సింహానికి సింహపిల్ల పుట్టినట్టు పుట్టిందా? జ్వాలోగ్ర సకలామరాతి భయద, ఆ ఉగ్రమైన జ్వాల సకల అమరా అతి భయద, దేవతలకు కూడా భయం కలిగించింది, రాక్షసులకు సరే సరే. క్షేళాక, విషం, ఆ పేరే ఉంది, ఆ శబ్దం అందుకే క్షేళక. ఉరికే విషహ అని వాళ్ళ కొంచెం మామూలుగా ఉంటుంది. క్షేళక, క్ష దాని కింద ఏ కారం, దానికి మళ్ళీ వావత్తు అళ ఇని క్షేళక. కథం వా త్వయా దృష్ట, అసలు దాన్ని ఎలా చూసావు నువ్వు? కిం తు కరే కరధృతే కిం పక్వజంబూఫలం, మరి చేత్తో ఎలా పెట్టుకున్నావు? అరచేతిలో పెట్టావుట. కరతలే కించ కరే, చేత్తో ఎలా పట్టుకున్నావా? ఈ పట్టుకునే వస్తువు అది, వేడెక్కిపోతుంటే మండిపోతుంటే. కరతలే అరచేతులు పెట్టుకున్నావా? ఈ చిన్నపిల్లాడాగా తెలియనట్టు. కిం పక్వ జంబూఫలం అంటే విషం ఉండగా చుడితే నల్లగా ఉంటుంది, అది నేరేడు పండు. పండిన నేరేడు పండు ఆ చిన్నపిల్లలు ఈ శ్రావణ మాసంలో కాలువ గట్లప్పుడు పెడుతూ ఉంటే ఆ నేరేడు చెట్లు పళ్ళు రాలుతూ ఉంటాయి. పైగా మేమే రాలగొట్టేవాళ్ళం, తింటాం, ఓ పక్క నోరు నల్లబండే సరే. అలా ఏమన్నా నేరేడు పండు అలపాన్ని మింగడానికి ఏమిటది? పక్వ జంబూఫలం. కరేధృత కిం పక్వ జంబూఫలం, ఆ పైన నోట్లో పెట్టుకున్నావా? జిహ్వాయాం నిహితశ్చ, నోట్లో పెట్టుకుని నాలుక మీద పెట్టుకున్నావా? సిద్ధగూటికావా, అదేమన్నా మందుబెళ? సిద్ధగూటిక ట్యాబ్లెట్ అనడానికి తెలుగు మాట. సిద్ధుడు పూర్వకాలము, ఇప్పుడు ఫార్మసిస్ట్ అని వాడడానికి తెలుగు మాట సిద్ధుడు. డాక్టర్ అనడానికి వైద్యుడు ఎలాగోదు. ఫార్మసిస్ట్ మందులు అమ్మేవాడు, మందులు తయారు చేసేవాడు. ప్రధానంగా అమ్మడం వేరు, మందులు తయారు చేసేవాడు సిద్ధుడు, మందులు అమ్మేవాడు ప్రసిద్ధుడు. సిద్ధగుటికావా, అదేమన్నా ట్యాబ్లెట్టా, మందు బెళ్ళ? ఏమన్నా క్రూసినా టెర్రా వేసినా ఏమిటది? ఓ బిళ్ళలా పెట్టుకుంటావా? సారడన్నా నోటికి మీ పెట్టుకున్నాడు తేలిగ్గా. అంతేకాదు లోపల మింగవా? ఇక్కడుందా? కింతే నీలమణికి విభూషణమయం, అదేమన్నా ఇంద్రనీలమడా నీ కంఠానికి? ఏమిటిది? శంభో మహాత్మన్ వద అని చెప్పబోయా. అసలు ఏమిటి సాహసం? ఎందుకు ఈ సాహసం? ఎందుకు ఇంత సాహసం ఎందుకు చేయాలి? ఆయన చెప్పాడు భాగవతంలో చాలా స్పష్టంగా, హాలాహల భక్షణ ఘట్టంలో, అష్టమ స్కంధంలో. పార్వతి అడుగుతుంది, స్వామి ఏమిటి వాళ్ళు రాగానే అలా ఒప్పుకున్నారని. పార్వతి, పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు, పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు, 10 మంది మేలు కోరి త్యాగం చేసేవాడు వాడే లోకంలో నిలబడతాడు. 10 మంది ఆస్తులు దోచుకుని తాను బాగుపడుతూ ఉంటాడే వాడు నాశనం అయిపోతాడు. 10 మందికి మేలు చేయాలి మనం. భగవంతుడు శక్తి ఇచ్చాడు, విద్య ఇచ్చాడు, 10 మందికి మంచి విషయాలు చెప్పాలి. శరీర బలం ఇచ్చాడు, 10 మంది బలహీనుల్ని రక్షించాలి. అలాగే ధనం ఇచ్చాడు, 10 మందికి దానమో ధర్మమో చేయాలి. అందుకని మనం పోగేసుకుందిగా ఇవన్నీ మనకి, మన పిల్లలకేను. ఇంకెవరు లేరా ప్రపంచంలో? పంచద పరమహితుండగును భూత పంచకమునకును, పంచభూతాలు మనిషిని ప్రేమించాలంటే వాడు పరులకు హితం చేయాలి. ఎందుకంటే తన శరీరం పరుల శరీరం అన్ని పంచభూతాలతోనే నిర్మాణం అయ్యాయి. వానలు కురిసేందుకు జమీందారులే చేయాలి ఏర్పాట్లు. చెరువులు తవ్వించేవారు ఇదివరకు, కాలువలు తవ్వించి ఆ ఖర్చు అంతా జమీందారులు పెట్టుకునేవారు. ఇప్పుడు మన జమీందారులు చాలా గొప్పవారు, పన్నే కట్టరు. పేదవాడు గుడిసెలోకి వెళ్ళి మీటర్ పీకేస్తారు కరెంటు వాళ్ళు. ఫ్యాక్టరీ యజమానులు వేలు లక్షలు కోట్లు ఎగ్గొడితే మాట్లాడరండి. ఎందుకంటే వాడు 10,000 బారేస్తాడు, 10 లక్షలు ఎగ్గొడతాడు. చక్కగా ధనవంతులకు అనుకూలంగా ప్రభుత్వాలు నడుస్తాయి. బాగున్నారు, కోటీశ్వరులు బాగున్నారు.
వాళ్ళు ఎగ్గొట్టేస్తున్నారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటారు. 100 కోట్ల అప్పు తీసుకుంటాడు. ఎప్పటికి కట్టడు? 5-6 ఏళ్ళు అయినా. నాయకులు చక్కగా వాళ్ళ బావమరుదులు, వాళ్ళ తోడళ్ళు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ కొడుకులు బ్యాంకుల్లో, ప్రసిద్ధమైన బ్యాంకులకి పేరు చెబితే వాళ్ళ పరువు పోతుంది. 200 కోట్ల అప్పు తీసుకోవడం, ఎగ్గొట్టేయడం, కట్టడు. 10 ఏళ్ళైనా కట్టడు. చివరికి ఆ బ్యాంకు వాళ్ళతో ఒప్పందం. చివరికి వాళ్ళే వచ్చి 50 కోట్లు కట్టండి సార్, ఏదో 150 రూపాయల 150 కోట్లు మాఫీ. చివరికి గత్యంతరం లేక వసూలు కాక బోర్డులు పట్టుకుని వాళ్ళు ఇళ్ల ముందు నిలబడుతున్నారు. రేపు వచ్చిన గొప్ప శుభవార్త. బ్యాంకు మేనేజర్లు కర్మగాలి. ఇటువంటి బ్యాంకుల్లో మనం డబ్బు దాచుకుంటున్నాం. రేపొద్దున పరిస్థితి దివాళా తీస్తే ఇప్పుడు పేదవాళ్ళు బలహీన వాళ్ళు బాగానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకని ఉచిత పథకాలేగా. నీకు చదువద్దు, మేము చదువు, మీకు బట్టలు మేము ఇస్తాం, భోజనం మేము పెడతాం అన్నీ. ఎవరైనా మట్టి కొట్టుకుపోయి ఇదిగో మధ్యతరగతి వర్గం, అటు పేద కాదు, ఇటు జమీందారు కాదు. చచ్చిపోతున్నాం అన్యాయంగా. 10 రూపాయలు సంపాదించడం ఏం చేయాలో తెలియదు, సంపాదించింది ఎక్కడ దాచుకోవాలో తెలియదు, మెడలో ఏం పెట్టుకుందుకు వీల్లేదు. ఇక ఈ మధ్యతరగతి వాళ్ళకి ఇగో మాధవుడో ఓ మాధవుడో, ఇంకో దిక్కు లేదండి. అందుకని ఏమిటి స్వామి ఏమిటి లేదు పరహితం. జమీందారులు ఎప్పుడు ఆ పేద ప్రజలకు ఊరుమ్మడి పనులు ఏమున్నా సరే ఊళ్ళో జమీందారులది బాధ్యత. అందుకే పూర్వం మన వ్యవస్థలో గొప్పతనం గమనం, దేవాలయానికి ధర్మకర్తలుగా జమీందారులు ఉండేవారు. వాళ్లే మొత్తం ఖర్చు పెట్టుకునేవారు. ఆ ఉద్యోగులకు జీతాలు వాళ్లే ఇచ్చేవారు. దాని మీద ఏం ఆశించేవాడు కాదు. దేవుడి సొమ్ము తింటే వాళ్ళ సొమ్మే వాళ్ళు తింటారండి. ఇప్పుడు అది మారి ఏవో రకరకాల ట్రస్ట్ బోర్డులు ప్రభుత్వానికి ఇవ్వడాలు, రకరకాల పీఠాలకు ఇవ్వడాలు వచ్చి ఎవరి పెత్తనాలు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సొమ్ము వాళ్ళు ఎవరిది కాదు. పూర్వం నుంచి ఏర్పడిన వంశపరంపర ధర్మకర్తలు ఉన్నప్పుడే దేవాలయాలు బాగున్నాయి. ఈ అర్చకులు కూడా అయ్యో వారు అయ్యగారు వారు నన్ను పెట్టారు, మా నాన్నగారు పనిచేశారు, నేను పనిచేస్తున్నాను, కుటుంబంలో అలా అదో పద్ధతిగా సాగిపోయాయి. ప్రభుత్వానికి ఇచ్చినవి దెబ్బతున్నాయి, పీఠాలకు ఇచ్చినవి రకరకాలు ఉంటాయి. ఇక ప్రైవేట్ ట్రస్ట్ బోర్డు విషయం చెప్పక్కర్లేదు. ఇంకా అర్చకుడిని మించి పెత్తనం చేస్తున్నారు, చదువు వచ్చినా రాపోయినా. పోనీ అర్చకులు కాకపోతే ఇంకా వాళ్ళు డ్యాన్స్ ఆడేస్తారు. అన్నిటికీ పరిహారం ఒకటే, దేవాలయాలు పూర్వంలాగే వంశపరంపరా ధర్మకర్తలే ఉండాలి. అది వాళ్ళ సొమ్మే కాబట్టి వాళ్ళు కక్కుర్తి పడరు. ఒకవేళ పోనీ కర్మకాలి కక్కుర్తి పడితే వాడి సొమ్మే అని మనం ఊరుకోవచ్చు, దేవుడు చూసుకుంటాడు వాడి సంగతి. అది చక్కని పరిష్కారం. అది నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అలాంటిది ఏమిటో ఇది పరహితం అంటే అది పూర్వం అలా చేసేవారు. దేవాలయాలు కట్టించేవారు, గుడులు కట్టేవారు, చెరువులు తవ్వించేవారు, బడులు కట్టించేవారు. పైగా 7 సంతానాల్లో ఒకటి. పుస్తకాలు గ్రంథాలు అచ్చు వేయించేవారు. పిల్లలకి, పేదవాళ్ల పిల్లలకి పెళ్ళిళ్ళు వీళ్లే చేసేవారు ఊళ్ళో జమీందారులు. అన్ని రకాల దాన ధర్మాలు చెప్పారు. ఎంతసేపు స్వార్థం, ఇద్దరు ఇంత చేస్తే ఇద్దరు మించి లేరు. వీళ్ళ వరకు ఈ ఇద్దరికి 200 కోట్లు ఇచ్చినా సరిపోవట్లేదు. వీళ్ళ చదువులు, వీళ్ళ ఐశ్వర్యాలే సరిపోతున్నాయి, వీళ్ళ కార్లు, వీళ్ళ వైభవాలు. ఇక వాళ్ళని పట్టుకుని వీళ్ళు వేలాడడం, వాళ్ళు మమ్మల్ని సరిగ్గా చూడలేదండం. చివరికి భగవంతుడి మీద ఆధారపడితే ఈ చింతనలో ఎవడు చూస్తే మనకి, చూడకపోతే మనమే చూసుకుంటాం. ఆత్మవీక్షణ ఈ స్థితి రావాలి భక్తి ద్వారా. అసలు పిల్లల మీద ఆధారపడడం ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరి మీద ఆధారపడం, మనం ఆత్మ మీద ఆధారపడతాం. బతికిన వాళ్ళు బతుకుతాం, పోతాం అంతే. వాడిని చూడలేదు, వీడు చూడలేదు, ఎంతకాలం అండి చూడడం. ఈ స్థితి రావాలి శివానంద లహరి ద్వారా. ప్రవచనం ఉద్దేశమే అది. అందుకని అంత భయంకరమైన విషయాన్ని ఎందుకు సేవించండి? శివుడు చెప్పాడు, పరహితునకు ఎదురు లేదు పరవేందుముఖి. 10 మందికి హితం కోరడమే కదా మనిషి అంటే. పంచభూతాలు అతన్ని ప్రేమిస్తాయి. పార్వతి నీకు తెలియదేముంది. అందుకే నేను పరహితం. పైగా ఇక్కడ విశేషణాలు చూడండి. పర్వేందుముఖి, తర్వాత ఓ పద్యం ఉంటుంది, వికచబ్జముఖి. వికసించిన పద్మం లాంటి ముఖం కలిగిందని అక్కడ. పరువేందుముఖి, పొన్నమి చందమామ లాంటి ముఖంగా. ఈ విశేషణాలు అంటే మామూలుగా మనం ఏం చెబుతాం అంటే చక్కని ముఖము కలిగినది. ఎందుకంటే చక్కని ముఖం అంటే మొగుడు భర్త ఇంత త్యాగం చేయడానికి, ఇంత సాహసానికి సిద్ధపడుతున్నప్పుడు కూడా ఆవిడ ముఖం పొన్నమి చందమామలాగా, వికసించిన పద్మంలాగా వెలుగుతోంది. అంటే భార్య సంపూర్ణమైన మద్దతు ఉంది. భర్త ఏదైనా త్యాగం చేస్తూ ఉంటే భార్య మద్దతు ఇవ్వాలి. భార్య ఏదైనా సమాజం కోసం త్యాగం చేస్తుంటే, ఖర్చు పెడుతుంటే భర్త హృదయపూర్వకంగా అంగీకరించాలి. నీ వల్ల సంసారం దెబ్బైపోయిందనే మాట రావద్దు. ఇది పర్వేందుముఖి, వికచాబ్జముఖి, రెండింటికి సామాజిక వ్యాఖ్య. ఊరికే ఎందుకండి? ఊరికే కమలం లాంటి ముఖం, విమలం లాంటి ముఖం దేనికెక్కడా? పోతన గారు ఊరికే అంటాడా? అది వెతికి పట్టుకుని మనం చెప్పాలి. అప్పుడు దాంపత్యం ఎలా ఉండాలో, ఒకరి దానికి ఒకరి చర్యలకి ఒకరు ఎలా సమర్థించాలో అర్థమవుతుంది. అందుకని అంత పరోపకారం కోసం చేశాడు ఆయన.
ఇందులకి విషమ్ము భరించి సహించి క్షమించి దాచితో తొందరపాటు కాదే ఇది దోషిలి నొగ్గ సుధా ప్రసంగమా దోషిలి నొగ్గ సుధా ప్రసంగమ ఇందరి మేలు కోరి ఒకడేమయ్యనన్మరి ఏమటంచు. అర్థమైంది స్వామి నీ త్యాగం. ఇందరి మేలు కోరి ఒకడేమయ్యనన్మరి ఏమటంచు మాకందరకున్ వచించితివి ఆచరణమున నీలకంధరా మాకందరకున్ వచించితివి ఆచరణమున నీలకంధరా. ఏదో బతికి రావడం తర్వాత తాటంకమకం అది వేరే విషయం అండి. అసలు ఆ త్యాగం చేసేటువంటి మనిషి ఎవరైనా సరే శివుడిలాగే ఉంటే ఉన్నాం పోతే పోయాం, గ్రామం అంతా బాగుంటుంది మన వల్ల, దేశం అంతా బాగుంటుంది మన వల్ల, మనకేం జరిగితే ఏంటి ఈ భావానికి రావాలి. ఇందరి మేలు కోరి ఒకడు ఏమయ్యనని మరి ఏమటంచు. ఇంతమంది బాగుంటుంటే నేనేమైతే ఏమిటి? అల్లూరి సీతారామరాజు అనుకోలేదా? చంద్రశేఖర్ ఆజాద్ అనుకోలేదా? నిన్న కాక మనం వెళ్ళిపోయిన కల్నల్ అనుకోలేదా? వాళ్ళు అలా అనుకోకపోతే దేశం ఎలా ఉంటుందండి? ఈ భావానికి రావాలి. ఇప్పుడు భగవంతుడిని నమ్ముకోవడం ఎలాగా? ఏ భావాలు ఆయనకు వదిలేయాలి? యోగప్రాయధురంధరస్య సకల శ్రేయఃప్రదోద్యోగినః యోగక్షేమధురంధరస్య సకల శ్రేయఃప్రదోద్యోగినః దృష్టాదృష్టమతోపదేశకృతినః బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగయతి మే చిత్తే స్మరామ్యన్వహం. యోగక్షేమధురంధరస్య. స్వామి యోగం క్షేమం రెండు నువ్వు చూస్తావు, నాకు తెలుసు. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం. సకల శ్రేయఃప్రదోద్యోగినః. అన్ని రకాల శ్రేయస్సులు కలిగించే ప్రయత్నం నువ్వే చేస్తావు. నా శ్రేయస్సు గురించి నేను ఆలోచించక్కల్లా. నిన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటే ఏది శ్రేయస్సు అది నా దగ్గరికి వచ్చేలా నువ్వే చేస్తావు. ఆ నమ్మకం ఉండాలి భగవంతుని మీద. స్మరణ మానకూడదు. కర్తవ్యం స్మర్తవ్యం. ఆంజనేయ స్వామిలాగే ఎంతసేపు రామ 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 స్మరణ. కర్తవ్యం ఏదో అది చేశాడు, ఎగ్గొట్టలేదు. కర్తవ్యం కూడా మానేసి స్మరించడం తప్పు. కర్తవ్యం చేయాలి. ఆ కర్తవ్యం అయిపోయాక, కర్తవ్యానికి ముందు, కర్తవ్యం చేస్తున్నప్పుడు కూడా స్మర్తవ్యం. మా మనుస్మర యుద్ధేచ భగవద్గీతలో చెప్పింది అది. నన్ను స్మరించు, యుద్ధం చేయి. అదే ధోరణిలో ఉంటే జీవితం హాయిగా ఉంటుంది. దృష్ట అదృష్టమత ఉపదేశకృతిన. కనిపించేవి కనిపించనివి అనేక రకాల అభిప్రాయాలు అవన్నీ మనకి సాక్షాత్కరించేలా చేస్తాడు. లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా కొన్ని అర్థం కావు, ఎంతమంది చెప్పినా కొన్ని అనుమానాలు ఉంటూనే ఉంటాయి. కనిపించే కర్మలు కొన్ని, కనిపించిన అదృష్టాలు దురదృష్టాలు కొన్ని, అవన్నీ మనకు అవగతం అయ్యేలా చేస్తాడు ఆయన. బాహ్య అంతర వ్యాపినక. లోపల ఉన్నావు, బయట ఉన్నావు కాబట్టి సర్వజ్ఞస్య అన్నీ తెలిసినవాడివి, దయాకరస్య దయగలిగిన వాడివి. ఇప్పుడు అన్నీ తెలిసినవాడు కాబట్టి భగవంతుడి దగ్గర మనకు సౌకర్యం అంటే చెప్పక్కల్లా. ఇప్పుడు ఏదో మన మిత్రుల్లో ఎవరైనా మన దుఃఖాన్ని తీరుస్తారంటే అసలు ఏం జరిగింది ముందు చెప్పండి మాస్టర్ అంటాడు. అసలు ఒక్కొక్కడికి మన దుఃఖంతో ఆడుకోవడం ఆనందంగా ఉంటుంది. ఈ విపులంగా చెప్పించిన వాడికి మంచి రసవత్తరమైన కథమైనటువంటి మనకి గుండె మండిపోతుంది. వాడికి మొత్తం అని చెప్పాలి. అలాగండి మీరు కాబట్టి అంటాడు ఇలాగా. వెళ్ళకూడదు ఇది. అందుకని మిత్రులకు చెప్పొద్దు. ఎంత మిత్రుడు ఎంత పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే, పరమేశ్వరుడు ఆయనకైతే చెప్పక్కల. ఆయన ఏమంటాడు, నాకు తెలియదు ఏమిట్రా, ఎందుకురా చెబుతున్నావు? సర్వజ్ఞస్య. తెలుసుంటే ఉపయోగం ఏంటండి? మరి మన దయాకరస్య. శంకరాచార్య పదప్రయోగం చూడండి. సర్వజ్ఞస్య దయాకరస్య. అన్నీ తెలిసిన వాడివి, దయగలిగిన వాడివి కాబట్టి నీకేం చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా కాపాడతావు. మనం చేసేది ఏమిటి ఇక్కడ అంటే శంభోత్వం పరమాంతరంగయితి మే చిత్తే స్మరామ్యన్వహం భవతః కిం వేదితవ్యం మయా. ఇంకా నేను నీకు చెప్పుకోవలసిందేముంది అసలు? అన్నీ తెలుసున్నాక మరి నిన్ను కాపాడాలని నాకు అనిపించాలి కదా. అంటే ఆ అనిపించాలంటే మనస్సులో ఎప్పుడూ అనిపిస్తూ ఉండాలి, నమశివాయ నమశివాయ నమశివాయ. శంభోత్వం పరమాంతరంగం. ఇంకోటి గమనించండి, ఈ పరమాంతరంగం. నేను ఎంతో ముచ్చటపడి సాగరఘోష కావ్యంలో అధ్యాయాలు 10 రాశాను. 10 అంతరంగాలను పెట్టాను పేర్లు. 10వ అధ్యాయం, 1వ అధ్యాయం, ప్రథమాధ్యాయం, ద్వితీయాధ్యాయం, ప్రథమ ఆశ్వాసం, ద్వితీయాశ్వాసం అని పెట్టల. అదంతా మానవుల మనస్సు అంతరంగం కాబట్టి, ఆ మానవుల చరిత్ర కాబట్టి అంతరంగం అనేప్పుడు ప్రథమాంతరంగం, ద్వితీయాంతరంగం అనేప్పుడు చివర సరిగ్గా నాకు దశమాంతరంగం అని పెడదామని అనిపించాల. ఏదో ఎవరికి అంకి చెబుతున్నాం. పోనీ చరమాంతరంగం అంటే చివరిది అవుతుంది. ఈ మాట నాకు బాగా నచ్చి పరమాంతరంగ అని పెట్టి 10వ దానికి పరమాంతరంగం అని పెట్టి అక్కడ సరిగ్గా లలితా సహస్రంలో చెప్పిన షట్చక్ర సంచారం ప్రకారం జీవాత్మ ఆ పరమాత్మలో ఎలా లీనమవుతుందో అంతవరకు ఆ కథ, సాగరం కథ, మానవుల కథ అంతా చెప్పిన కెరటం సముద్రంలో లీనమవుతుంది.
ఆ లీనమైన కెరటమే శంకరాచార్య. శంకరాచార్య ఆ రూపంలో వచ్చి కవికి ఈ జగత్ ప్రపంచ చరిత్ర అంతటినీ చెప్పాడు. సాగర ఘోష కావ్యం నిర్మాణం ఇది యావత్ ప్రపంచం యొక్క పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక పరిణామాలన్నీ అద్వైత నేపథ్యంలో చెప్పిన కావ్యం. కాబట్టి ఓ తరంగం చేత చెప్పించి చివరికి ఆ తరంగాన్ని సముద్రంలో లీనం చేసి అద్వైత విధానంలో ఆ తరంగమే శంకరాచార్య అనేటువంటి ఉత్కంఠ అక్కడ తెర తొలగిపోతుంది. అందుకని పరమాంతరంగం పేరు పెట్టా. పరమాంతరంగం అంటే ఏమిటి? మన అంతరంగం మనకు తెలుసు. మహా అయితే భార్యో భర్తో పిల్లలో వాళ్ళ అంతరంగాలు తెలుసేమో కొద్దిగా, అది కూడా పూర్తిగా తెలుసు అని చెప్పాలి. అందరి అంతరంగముల యందు ఉండగలిగితే పరమాంతరంగం, అదే పరమాత్మ. కాబట్టి మనం ఎవరిలోనో ఏదో స్పందన రావాలి. కొడుకున్నాడు, దూరంగా ఉన్నాడు, వాడు ఏదో కొంచెం చెడిపోతున్నాడని ఒక మాట వచ్చింది. ఇక్కడి నుంచి ఏం చేయలేము, ఫోన్లో మాట్లాడడం తప్ప. అప్పుడు చేయగలిగిన పనేమో మొహమాటం లేకుండా చెబుతున్నా, ఆ కొడుకును ఒక్కసారి తలుచుకొని, అంతకంటే ముందు పరమేశ్వరుని తలుచుకుని, నాయన వీడు నా కొడుకు కాదు, మీ అబ్బాయి, గణపతి అనుకో, కుమారస్వామి అనుకో అని నమశివాయ 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 అని స్మరణ చేస్తే అబ్బాయిలో మార్పు, మనకు అనుకున్న మార్పు వచ్చేలా ఆయన చేస్తాడు. అప్పుడు పిల్లల గురించి కూడా, దూరంగా ఉన్న వాళ్ళ గురించి కూడా చింతక్కల. మన వాళ్లే దూరంగా ఉన్నారు, మనకేవో రకరకాల అనుమానాలు. మంచిది, వాళ్ళ పేరు చెప్పి స్మరించండి, వాళ్ళ గురించి ఆయన చూసుకుంటాడు. మొత్తం వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చేస్తాడు. చిత్తే స్మరాం యన్వకం. ఆ శివస్మరణే నిరంతరం చేద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు నమశివాయ నమశివాయ నమశివాయ.